ప్రస్తుతం మనకు జియో హాట్‌స్టార్‌లో అందుబాటులో ఉన్న వెబ్ సిరీస్ ది ట్రయల్ సీజన్ 2. దీంతకు ముందు సీజన్ 1 కూడా ఉంటుంది. మీరు సీజన్ 1 చూస్తేనే ఇదైతే అర్థమవుతుంది. సీజన్ 1కి కంటిన్యూగానే ఈ సిరీస్ అయితే ఉంటుంది. ఈ సిరీస్లో మొత్తము 8 ఎపిసోడ్ల దాకా ఉండడం జరిగింది. సిరీస్లో అడల్ట్స్ సీన్స్ అయితే ఏమీ లేవు. కాకపోతే 2 చోట్ల కాస్త ఇబ్బంది అయితే పెట్టడం జరుగుతుంది. ఒక చోట ఇమేజెస్ కాస్త ఓపెన్గా ఉంటాయి. అదేవిధంగా 2-3 సీన్స్ కాస్త రొమాంటిక్గా అనిపించడం జరుగుతుంది. ఈ సీన్స్ స్కిప్ చేస్తే మిగతాదంతా కూడా ఫ్యామిలీతో కలిసి కూడా చూడవచ్చు. ఈ సిరీస్ అయితే యావరేజ్గా ఉంటుంది. కాస్త లెంత్ అనేది ఎక్కువగా ఉంది. కాబట్టి ఖాళీగా ఉన్నప్పుడు ఈ సిరీస్ను చూడడానికి ట్రై చేసేయండి. సీజన్ 1తో పోలిస్తే ఈ సీజన్ 2 అయితే కాస్త బెటర్ అనే చెప్పవచ్చు. ఈ సీజన్ 2లో ఫ్యామిలీకి సంబంధించిన కొన్ని ఎమోషనల్ సీన్స్ అయితే బాగానే వర్క్ అవ్వడం జరిగింది. అయినప్పటికీ లెంత్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఖాళీగా ఉన్నప్పుడు మాత్రమే ఈ సిరీస్ను చూడడానికి ట్రై చేసేయండి. ఈ సిరీస్ డ్రామా, ఎమోషనల్, థ్రిల్లర్గా సాగుతుంది. థ్రిల్లర్గా ఉండే ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో అనే విషయం తెలుసుకునే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయకుండా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి కాస్త నాకు సపోర్ట్ చేసేయండి. కథలోకి వెళ్ళిపోతే సీజన్ 1లో మన హీరో హీరోయిన్ వాళ్ళిద్దరికీ పిల్లలు ఉంటారు. వీళ్ళైతే హ్యాపీగా ఉంటారు. కానీ వాళ్ళ భర్త చేసిన ఒక మిస్టేక్ వల్ల జైలుకైతే వెళ్తాడు. ఇక హీరోయిన్ లాయర్గా అవుతుంది. సీజన్ 2లో హీరోయిన్ తన భర్తకు డైవర్స్ ఇచ్చేసి లాయర్గా చాలా కేసులు అయితే డీల్ చేస్తూ ఉంటుంది. వాళ్ళ హస్బెండ్ అయితే రాజకీయంలో ఉంటూ రాజకీయంలో ఎదగడానికి చాలా ట్రై చేస్తూ ఉంటాడు. హీరోయిన్కి దగ్గర అవ్వాలని కూడా చూస్తాడు. ఇక హీరోయిన్ తన పిల్లల కోసము ఎలాంటి పనులు చేసి ఎలాంటి రిస్క్లో పడుతుంది, వాళ్ళ హస్బెండ్ రాజకీయంలో ఎదగడానికి ఏమేం చేస్తాడు అని తెలియాలంటే మీరు తప్పకుండా ఈ సిరీస్ని అయితే జియో హాట్‌స్టార్‌లో చూడాల్సిందే. ఈ సిరీస్లో మెయిన్గా హీరోయిన్ క్యారెక్టర్ అయితే చాలా బాగుంటుంది. తన ఫ్యామిలీ కోసము, పిల్లల కోసము తను చేసే పనులు, వాటికి సంబంధించిన కొన్ని సీన్స్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా సాగుతాయి. మెయిన్గా కోర్టులో జరిగే కొన్ని కేసెస్ సంబంధించిన కొన్ని సీన్స్ అయితే చూపిస్తారు. ఆ సీన్స్ అయితే బాగానే ఉండడం జరిగింది. కాకపోతే ఈ వెబ్ సిరీస్ లెంత్ అనేది చాలా ఎక్కువగా ఉంది. కొన్ని చోట్ల చాలా వరకు సీన్స్ అయితే కాస్త స్లోగా కూడా రన్ అవ్వడం జరుగుతుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే బాగానే ఉంది. ఫైనల్గా ఈ సిరీస్ లెంత్ ఎక్కువగా ఉంది. సో యావరేజ్గా ఉంది. ఒకసారి ఫ్రీగా ఉన్నప్పుడు మాత్రమే ఈ సిరీస్ను చూడడానికి ట్రై చేసేయండి. ఇది ఫ్రెండ్స్, మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.